హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం వెక్టార్స్లో నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నామా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పొజిషన్ వెక్టార్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్. ఈ రెండింటి గురించి చెప్పుకుందాం. అంతేకాకుండా కుదిరితే డాట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ గురించి కూడా చెప్పుకుందాం అమ్మా. సరే, ఈరోజు మనం పొజిషన్ వెక్టార్ గురించి తెలుసుకుందాం. అసలు వాట్ ఈజ్ ఎ పొజిషన్ వెక్టార్? ఓకే, పొజిషన్ వెక్టార్ అంటే ఏంటమ్మా? పొజిషన్ వెక్టార్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈజ్ ఎ వెక్టార్ which gives the position of a particle. మన డెఫినేషన్ కాదు, మామూలుగా రాస్తున్నాను అలాగా. ఓకే అమ్మా, ఇట్ ఈస్ ఎ వెక్టార్ విచ్ గివ్స్ ద పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్. ఒక పార్టికల్ ఉందో లేదా ఒక బాడీ ఉంది, ఆ బాడీ యొక్క పొజిషన్ కావాలి మనకి. ఆ పొజిషన్ తెలియజేసే వెక్టారే పొజిషన్ వెక్టార్. అయితే మనం ఏదన్నా ఒక బాడీ యొక్క పొజిషన్ తెలుసుకోవాలి అంటే మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ కావాలమ్మా. ఓకే అమ్మా, ఏదన్నా బాడీ యొక్క పొజిషన్ తెలుసుకోవాలి అంటే మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ కావాలి. ఆ రిఫరెన్స్ పాయింట్నే నేను ఆరిజిన్ అంటాను. ఓకే అమ్మా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఎక్కడుంది, లేదా ఏలూరు ఎక్కడుంది అని అడిగారు. నేను ఏలూరులో ఉంటా. సో ఏలూరు ఎక్కడుంది అని అడిగారు అనుకోండి. విజయవాడ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది అంట. అక్కడ నా రిఫరెన్స్ పాయింట్ ఎవరు? విజయవాడ. హైదరాబాద్ ఎక్కడుంది? ఓకే, హైదరాబాద్ ఎక్కడుంది అంటే విజయవాడ నుంచి 300 కిలోమీటర్స్ దూరంలో ఉంది అంట. ఓకే, అర్థమవుతుందమ్మా? అంటే అక్కడ రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటున్నా. రిఫరెన్స్ పాయింట్ ఎవరు? నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ రిఫరెన్స్ పాయింట్ విజయవాడ. ఓకేనా? సో ఇలాగా మనం ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకొని విత్ రెస్పెక్ట్ టు దట్ రిఫరెన్స్ పాయింట్ మనం పొజిషన్ ఆఫ్ ఎ బాడీ కానీ, ఆఫ్ ఎ ప్లేస్ కానీ, ఆఫ్ ఎ పాయింట్ కానీ మనం చెప్తామమ్మా. సో మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఆ రిఫరెన్స్ పాయింట్ని మనం ఇక్కడ ఆరిజిన్ కింద తీసుకుంటాం. ఓకే అమ్మా, సో ఇప్పుడు నేను ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ 2 డైమెన్షన్లో చూద్దాము ఫస్ట్, తర్వాత 3 డైమెన్షన్లకి మనం ఎక్స్టెండ్ చేద్దాం. ఇదిగోండమ్మా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్నా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్నా. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్నా. ఇక్కడ ఏదో ఒక పాయింట్ పి అనే పాయింట్ తీసుకున్నా. ఆ పి అనే పాయింట్ యొక్క పొజిషన్ కావాలి. ఫస్ట్ పొజిషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేస్తాం అమ్మా? కోఆర్డినేట్స్ రాస్తాం. ఫస్ట్ ఈ పి అనే పాయింట్ యొక్క పొజిషన్ ఏంటో తెలుసుకోవడానికి మనం కోఆర్డినేట్స్ రాస్తాం. ఆ కోఆర్డినేట్స్ మనం ఏం రాస్తామో విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ రాస్తాం. వాట్ ఆర్ కోఆర్డినేట్స్? ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. ఓకే, పీకి ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ ఉంటుంది. అసలు కోఆర్డినేట్ అంటే ఏంటి? ఏంటంటే ఇది 2 డైమెన్షనల్ డయాగ్రామ్ కాబట్టి సింపుల్గా చెప్పొచ్చమ్మా. పి అనే పాయింట్ యొక్క ప్రొజెక్షన్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత ఉంది, ఓకే, వై యాక్సిస్ మీద ఎంత ఉంది, దీన్నే మనం కోఆర్డినేట్స్ అంటాం. పి యొక్క ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏంటమ్మా? పి యొక్క ప్రొజెక్షన్ ఎక్స్ డైరెక్షన్లో చూడమ్మా. పి యొక్క ప్రొజెక్షన్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత ఉంది, అలాగే వై యాక్సిస్ మీద ఎంత ఉంది. ప్రొజెక్షన్ అంటే ఏంటమ్మా? నీడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఇక్కడ లైట్ పెట్టా అనుకోండి. ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఇక్కడ లైట్ పెట్టా, పైన ఎక్కడో లైట్ పెట్టా అమ్మా, ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఇలాగా. ఓకే, దీని నీడ ఎక్కడ పడుతుంది? ఇక్కడ ఎక్కడో పడుతుంది, అంతేగా. లైట్ ఇలా పర్పెండిక్యులర్గా వస్తుంది, ఇలా క్రాస్గా కాదు, పర్పెండిక్యులర్గా ఇలాగే వస్తుంది లైట్. అప్పుడు ఈ పి అనే పాయింట్ యొక్క నీడ ఎక్కడ పడుతుందమ్మా? ఇక్కడ పడుతుంది. అలాగే వై యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఇక్కడ లైట్ పెట్టా అనుకోండి. వై యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఇక్కడ లైట్ పెట్టా అనుకోండి. ఈ పి యొక్క నీడ ఎక్కడ పడుతుందమ్మా? ఇదిగోండి, ఈ పాయింట్ దగ్గర పడుతుంది. దాన్నే మనం ప్రొజెక్షన్ అంటాం. ఓకేనమ్మా, దాన్ని మనం ఏమంటామమ్మా? ప్రొజెక్షన్ అంటాం. ఆ ప్రొజెక్షన్స్నే మనం ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అంటాం. దీన్ని ఎక్స్ అనుకోండి, ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకోండి, ఈ డిస్టెన్స్ వై అనుకోండి. అప్పుడు పి యొక్క కోఆర్డినేట్ ఏమవుతుందమ్మా? ఎక్స్ వై. పి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి? ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ ఏమవుతాయి? ఎక్స్ వై. అదే 3 డైమెన్షనల్లో అయితే కనుక ఎక్స్ వై జెడ్. 3 డైమెన్షన్లో ఏమవుతుందమ్మా? ఎక్స్ వై జెడ్. ఓకే, రైట్. లేదా ఇంకో విధంగా తీసుకున్నాం, ఇంకో విధంగా చెప్తాను. మనం ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ పాయింట్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే అలాంగ్ ది యాక్సిస్ వెళ్ళాలి, లేదంటే ప్యారలల్ టు ది యాక్సిస్ వెళ్ళాలి.
ఓకే అమ్మా, అలాంగ్ ది XYZ యాక్సిస్ వెళ్ళాలి, లేదంటే ప్యారలల్ టు ది XYZ యాక్సిస్ వెళ్ళాలి, వేరే విధంగా కదలడానికి వీలు లేదు. అర్థమవుతుందమ్మా? ఈ P అనే పాయింట్ దగ్గరికి అలాంగ్ ది XYZ యాక్సిస్ వెళ్ళాలి, లేదంటే ప్యారలల్ టు XYZ యాక్సిస్ వెళ్ళొచ్చు, వేరే డైరెక్షన్లో కదలడానికి వీలు లేదు, మీకు ఆ రెస్ట్రిక్షన్ ఇచ్చారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ P అనే పాయింట్ దగ్గర వెళ్ళడానికి ఏం చేస్తారు? ఇటు X అనే డిస్టెన్స్ వెళ్తారు, ఇటు Y అనే డిస్టెన్స్ వెళ్తారు. చూడమ్మా, అలాంగ్ ది X యాక్సిస్ X అనే డిస్టెన్స్ వెళ్తారు, ప్యారలల్ టు Y యాక్సిస్ అయితే అలాంగ్ ది యాక్సిస్ కదలాలి, లేదంటే ప్యారలల్ టు ది యాక్సిస్ కదలాలన్న. సో ప్యారలల్ టు Y యాక్సిస్ Y అనే డిస్టెన్స్ వెళ్తారు, దాన్నే మనం XY కోఆర్డినేట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇటు 2 మీటర్స్ కదిలారనుకోండి, ఇటు 3 మీటర్స్ కదిలారనుకోండి, అప్పుడు X కోఆర్డినేట్ 2 అవుతుంది, Y కోఆర్డినేట్ 3 అవుతుంది. లేదు ఇంకోలా కూడా కదలొచ్చమ్మా. ఫస్ట్ ఇటు కదులుతానండి, అదేంటి సార్ మీరు X యాక్సిస్లో వెళ్ళాలని చెప్తున్నారు, నేను Xలో వెళ్ళను, Yలో వెళ్తాను, వెళ్ళండి. అలానే చూడండి, Y డైరెక్షన్లో 3 మీటర్స్ కదిలారు, X డైరెక్షన్లో 2 మీటర్స్ కదిలారు, అప్పుడు కూడా X కోఆర్డినేట్ 2, Y కోఆర్డినేట్ 3. Y అలాంగ్ ది Y యాక్సిస్ Y అనే డిస్టెన్స్ కదిలారు, అలాంగ్ ది X యాక్సిస్ కాదు, ప్యారలల్ టు X యాక్సిస్ X అనే డిస్టెన్స్ కదిలారు. సో కోఆర్డినేట్స్ XY అవుతాయమ్మా, మీరు ఎలా అయినా తీసుకోండి. ఓకే, సో X కోఆర్డినేట్ Y కోఆర్డినేట్ అంటే ఏంటమ్మా? అది ఇప్పుడు చెప్పా కదా, ప్రొజెక్షన్ అయినా అనుకోండి, లేదంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పా కదమ్మా, అలా అన్న తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఆరిజిన్ని ఈ పాయింట్ని కలిపే వెక్టార్ ఉంటుంది కదా, దీన్నే పొజిషన్ వెక్టార్ R బార్ అంటాం. ఈ ఆరిజిన్ని ఈ పాయింట్ని కలిపే వెక్టార్, అంటే ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అయ్యి పాయింట్ దగ్గరికి పాయింట్ చేసే వెక్టార్ ఉంటుంది చూసారా, దాన్నే మనం ఏమంటాం అమ్మా? పొజిషన్ వెక్టార్ అంటాం. దీన్నే ఈ R బార్నే ఏమంటాం మనం? పొజిషన్ వెక్టార్ అంటాం. పొజిషన్ వెక్టార్, ఈ R బార్నే మనం పొజిషన్ వెక్టార్ అంటాం. ఓకే అమ్మా, ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? X, ఇక్కడ X కోఆర్డినేట్ X అన్నా కాబట్టి X, ఈ డిస్టెన్స్ ఎంత? Y. ఓకే, సో ఈ R బార్ని మనం ఏమంటాం అమ్మా? పొజిషన్ వెక్టార్ అంటాం. ఇది P అనే ఈ P అనే పాయింట్ యొక్క పొజిషన్ చెప్తుంది. ఓకే, ఆ P అనే పాయింట్ ఎక్కడుంది, ఏ డైరెక్షన్లో ఉంది, ఓకే అది చెప్తుంది అనమాట. ఓకే, ఎక్కడుంది అంటే ఇదిగోండి, ఈ O అనే పాయింట్ నుంచి ఇంత దూరంలో ఉంది. ఎంత దూరంలో ఉంది? R అనే దూరంలో ఉంది. ఏ డైరెక్షన్లో ఉంది అంటే యాంగిల్ తీటా అనుకోండి, X యాక్సిస్ నుంచి తీటా అనే యాంగిల్లో అది ఉంది అని చెప్తారు అనమాట. ఈ యాంగిల్ కనుక తీటా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ కనుక తీటా అయితే X యాక్సిస్ నుంచి తీటా అనే యాంగిల్ చేస్తూ ఇదిగోండి ఈ యాంగిల్లో ఉంది అని చెప్తాం మనం. అర్థమవుతుందా మా పొజిషన్ వెక్టార్ గురించి? అది విషయం. రైట్, ఇప్పుడు పొజిషన్ వెక్టార్ని కార్టీజియన్ ఫార్మ్స్లో రాస్తాను నేను. కార్టీజియన్ ఫామ్లో కనుక రాస్తే మీకు తెలుసు, ప్రీవియస్ క్లాస్ కనుక చూడకపోతే ప్రీవియస్ క్లాస్ చూడమ్మా, దాంట్లో కార్టీజియన్ ఫార్మ్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటో చెప్పాను. చూడమ్మా, ఈ వెక్టార్ యొక్క ఎక్స్ కాంపోనెంట్ ఏమైంది? ఈ వెక్టార్ యొక్క ఎక్స్ కాంపోనెంట్ X. సో X డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టార్ ఏంటి? I క్యాప్. Y కాంపోనెంట్ ఏమవుతుంది? Y. కాబట్టి Y ఇంటూ J క్యాప్. సో దీన్నే మనం పొజిషన్ వెక్టార్ ఇన్ కార్టీజియన్ ఫార్మ్ అంటాం. ఓకే అమ్మా, పొజిషన్ వెక్టార్ ఇన్ కార్టీజియన్ ఫార్మ్. R బార్ ఈక్వల్ టు XI బార్ ప్లస్ YJ బార్ అని రాస్తాం. మరి దీని మ్యాగ్నిట్యూడ్ ఎలా తెలుస్తుందమ్మా? దీని మ్యాగ్నిట్యూడ్ ఎలా తెలుస్తుంది? X² ప్లస్ Y² స్క్వేర్ రూట్ ఆఫ్, అంతే కదా అమ్మా. ప్రీవియస్ క్లాస్ చూడాలి, ప్రీవియస్ క్లాస్ చూస్తేనే ఇవన్నీ అర్థం అవుతాయి. ఓకే, కార్టీజియన్ ఫార్మ్లో ఈ పొజిషన్ వెక్టార్ని XI క్యాప్ ప్లస్ YJ క్యాప్ అని రాస్తాము. ఓకే, దాని యొక్క పొజిషన్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ X² ప్లస్ Y². ఓకే, ఇక్కడ మళ్ళీ ప్యారలోగ్రామ్ ట్రయాంగిల్లా అప్లై చేస్తూ కూర్చోకుండా టైం వేస్ట్ అయిపోతుంది. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R బార్ ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ X² ప్లస్ Y². ఓకే అమ్మా, సో దీన్నే కనుక 3 డైమెన్షన్లో రాస్తే, ఇన్ 3 డైమెన్షనల్లో రాస్తే R బార్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? XI బార్ ప్లస్ YJ బార్. మనం 3 డైమెన్షన్లో మళ్ళీ విడిగా చెప్పుకుందాం అమ్మా. చెప్పాను, ఎక్కడే చెప్పేస్తాను ఎందుకు. 3 డైమెన్షన్లో ఇక్కడ డయాగ్రామ్ వేస్తాం, ఏమైంది అయిపోద్ది. 3 డైమెన్షన్లో ఇక్కడ డయాగ్రామ్ వేస్తాం. 3 డైమెన్షన్ అంటే X యాక్సిస్ ఉంటుంది, Y యాక్సిస్ ఉంటుంది, Z యాక్సిస్ ఉంటుంది.
ఓకే, ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకుంటున్నా. ఈ పాయింట్ ఎక్కడ ఉందమ్మా? XY ప్లేన్లో లేదు, ఇలా ఉంది పాయింట్. ఇక్కడెక్కడ ఉంది పాయింట్? గాలిలో ఇక్కడెక్కడ ఉంది పాయింట్. ఓకే, మరి దాన్ని మేము బోర్డు మీద డ్రా చేయలేను కదా, అందుకని ఇలా డ్రా చేస్తాం. ఓకే అమ్మా, XYZ. దీని 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఇలా డాటెడ్ లైన్స్ డ్రా చేస్తున్నామ్మా. ఓకే, అంటే అది గాలిలో ఉంది అని చూపించడానికి మీకు డాటెడ్ లైన్స్లో డ్రా చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇప్పుడు 3 డైమెన్షన్లో కనబడుతున్నాం. ఇది చెరిపేస్తా ఆగండి. ఈ పాయింట్ PXYZ. ఓకే అమ్మా, ఇక్కడి నుంచి టింగ్ పొజిషన్ వెక్టర్ డ్రా చేశా, టింగ్ మని. సో ఈ పాయింట్కి రావడానికి నేను ఏం చేయాలో చూడండి అమ్మా. ఈ P అనే పాయింట్కి రావడానికి నేను ఏం చేశానో చూడండి. ఫస్ట్ X డైరెక్షన్లో డింగ్ 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 X అనే డిస్టెన్స్ కదిలా. ఓకే, ఫస్ట్ X డైరెక్షన్లో X అనే డిస్టెన్స్ కదిలా. తర్వాత మన ఇష్టం, Z డైరెక్షన్లో కదలండి, Y డైరెక్షన్లో కదలండి, మీ ఇష్టం. ఓకే, సో నెక్స్ట్ Y డైరెక్షన్లో Y అనే డిస్టెన్స్ కదిలా. సో Y కోఆర్డినేట్ Y అయింది. X డైరెక్షన్లో X అనే డిస్టెన్స్ కదిలాను, సో X కోఆర్డినేట్ X అయింది. Y డైరెక్షన్లో Y అనే డిస్టెన్స్ కదిలా, సో Y కోఆర్డినేట్ Y అయింది. ఓకే, నెక్స్ట్ Z డైరెక్షన్లో ఇటు పాజిటివ్ Z డైరెక్షన్లో కదిలా, ఈ డైరెక్షన్లో వచ్చా, ఈ డైరెక్షన్లో వచ్చా. పాజిటివ్ Z డైరెక్షన్లో Z అనే డిస్టెన్స్ కదిలా, కాబట్టి Z అయింది. సో ద కోఆర్డినేట్ ఆఫ్ P ఈజ్ XYZ. ఓకే అమ్మా, ఎలా వచ్చిందమ్మా అది? ఫస్ట్ అలాంగ్ ది X యాక్సిస్ కదిలా, తర్వాత ప్యారలల్ టు Y యాక్సిస్ Y అనే డిస్టెన్స్ కదిలా, తర్వాత ప్యారలల్ టు Z యాక్సిస్, ఇదిగోండి Z యాక్సిస్ ఎలా ఉంది, దానికి ప్యారలల్గా కదిలా. సో ప్యారలల్ టు Z యాక్సిస్ Z అనే డిస్టెన్స్ కదిలా. ఓవరాల్గా ఏమైందమ్మా? ఓవరాల్గా కోఆర్డినేట్స్ XYZ అయింది. ఈ రకంగా పొజిషన్ వెక్టార్ని మనం రాసుకుంటాం. ఓకే, ఈ 3 డైమెన్షనల్ కేసులో పొజిషన్ వెక్టార్ ఏమవుతుంది? XI బార్ ప్లస్ YJ క్యాప్ ప్లస్ ZK క్యాప్. ఓకే అమ్మ IJK ఏంటవి? యూనిట్ వెక్టార్స్ ఎలాంగ్ X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్. X డైరెక్షన్లో X అనేది మ్యాగ్నిట్యూడ్ ఇంటూ యూనిట్ వెక్టార్. అంతే కదమ్మా. వెక్టార్ని ఎలా రాస్తాం? మ్యాగ్నిట్యూడ్ ఇంటూ యూనిట్ వెక్టార్, మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ అండ్ నథింగ్ బట్ యూనిట్ వెక్టార్. మా వెక్టార్ని ఎలా రాస్తాం అమ్మా? వెక్టార్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ కదా. మ్యాగ్నిట్యూడ్ ఏమో X, మ్యాగ్నిట్యూడ్ అంటే లెంగ్త్ X. డైరెక్షన్ ఎలా వస్తుంది? యూనిట్ వెక్టార్. X డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టార్ I క్యాప్. ఇవన్నీ లాస్ట్ క్లాస్లో చెప్పాము, అవన్నీ అది చూసి అప్పుడు ఇది చూడండి. ఓకే, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే అమ్మ, దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందమ్మా? X² ప్లస్ Y² ప్లస్ Z². X² ప్లస్ Y² ప్లస్ Z² స్క్వేర్ రూట్ ఉండాలి కదా. ఓకే, స్క్వేర్ రూట్ ఉండాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ X² ప్లస్ Y² ప్లస్ Z². ఓకే, ఇది ఎంత యాంగిల్లో ఉంది మనకు ఎలా తెలుస్తుంది? ఇది తీటా అనే యాంగిల్ చేస్తుంది. 2 డైమెన్షనల్లో చూడండి, 3 డైమెన్షనల్ తర్వాత చూద్దాం. 2 డైమెన్షనల్లో చూడండి. 2 డైమెన్షనల్లో ఇది ఎంత యాంగిల్లో ఉంది అంటే తీటా అనే యాంగిల్లో ఉంది అన్నో. దీని నుంచి tan తీటా ఈక్వల్ ఏమవుతుందమ్మా? Y బై X. సో మనకి డైరెక్షన్ కూడా వచ్చేసింది. tan తీటా వాల్యూ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan తీటా ఈక్వల్ టు Y బై X. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, డైరెక్షన్ కూడా వచ్చేసింది. ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసింది, డైరెక్షన్ కూడా వచ్చేసింది. అయితే 3 డైమెన్షనల్ కేసులో వచ్చేటప్పటికి ఇలా tan తీటాను మనం క్యాలిక్యులేట్ చేయలేం కదమ్మా. 3 డైమెన్షనల్ కేసులో tan తీటా మనం క్యాలిక్యులేట్ చేయం. ఎందుకంటే ఈ వెక్టార్ ఏది? ఇది పొజిషన్ వెక్టార్ R బార్. ఈ పొజిషన్ వెక్టార్ R బార్ డిఫరెంట్ యాక్సెస్తో డిఫరెంట్ యాంగిల్స్ చేస్తుంది. ఇక్కడంటే ఒకటే యాంగిల్ అయితే ఇది, లేదంటే ఇది తీటా, ఇది 90 మైనస్ తీటా అవుతుంది. ఇక్కడ అలా కాదు కదా. ఇక్కడ ఏం చేస్తుందమ్మా? ఇది X యాక్సిస్తో ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం, Y యాక్సిస్తో బీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం, Z యాక్సిస్తో గామా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, అప్పుడు మనం కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏదమ్మా? అడ్జసెంట్ సైడ్ X బై
ఆర్ బార్ ఆర్ అని రాయాలి, ఎక్స్ బై ఆర్ బార్ కాదు ఆర్. ఆర్ అంటే ఏంటమ్మా లెంగ్త్ ఆఫ్ దిస్ వెక్టర్, ఎక్స్ అంటే లెంగ్త్ ఆఫ్ దిస్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఇక్కడ హైపోటెన్యూస్ ఆర్ అమ్మా, ఎడ్జసెంట్ సైడ్ ఏమో ఎక్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ ఎలా ఉంటుందమ్మా మీకు అది కూడా డ్రా చేసి చూపించనమ్మా. ట్రయాంగిల్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది, టింగ్ 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 టింగ్, ఈ ట్రయాంగిల్. ఓకే అమ్మా, ఈ ట్రయాంగిల్లో ఇది 90 degrees అవుతుంది, ఇలా లోపలికి ఉంటుందమ్మా 90 degrees. అంటే ఈ ట్రయాంగిల్ ఎలా ఉంగుంది, ఓకేనా, జాగ్రత్త చూడండి. ఈ ట్రయాంగిల్ ఎలా ఉంగుంది, ఇది 90 degrees అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే అమ్మా, ఎడ్జసెంట్ సైడ్ ఇది, ఆపోజిట్ సైడ్ ఇది. ఓకేనా, సో అజ్యూమ్ చేసుకున్నాము 3 dimensionలో అజ్యూమ్ చేసుకోండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ అవుతుంది, అలాగే కాస్ బీటా ఈక్వల్ టు వై బై ఆర్ అవుతుంది, కాస్ గామా ఈక్వల్ టు జెడ్ బై ఆర్ అవుతుందమ్మా. వీటన్నిటిని మనం డైరెక్షన్ కొసైన్స్ అంటాము అని చెప్పి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఒకవేళ ప్రీవియస్ క్లాస్ కనుక మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆ క్లాస్ చూసిన తర్వాత ఇది చూడండి అమ్మా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పొజిషన్ వెక్టర్. ఓకే, మీరు పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ మనం డిస్ప్లేస్మెంట్ వెక్టార్ గురించి తెలుసుకుందాం ఒక ప్రాబ్లం చేసిన తర్వాత. ఓకే అమ్మా, సో ఈ కాన్సెప్ట్ సంబంధించి ఏది పొజిషన్ వెక్టార్ సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం చేద్దామా, వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమే. అయితే ఇక్కడ చూడండి, మై బర్డ్ ఫ్లైస్ డ్యూ ఈస్ట్ త్రూ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters, దెన్ హెడింగ్ డ్యూ నార్త్ బై ఏ డిస్టెన్స్ ఆఫ్ 50 meters, అండ్ ఇట్ ఫ్లైస్ వెర్టికల్లీ అప్ త్రూ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 meters. Find the position of the bird relative to initial position. ఓకే అమ్మా, ఇనీషియల్ పొజిషన్కి రిలేటివ్గా బర్డ్ ఎంత దూరంలో ఉంది లేదా ఏ పొజిషన్లో ఉందో చెప్పమంటున్నాడు అమ్మా. ఇనీషియల్ పొజిషన్కి రిలేటివ్గా బర్డ్ ఎంత దూరంలో ఉంది లేదంటే ఏ పొజిషన్లో ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, పొజిషన్ వెక్టార్ కనుక్కోవాలి. అయితే ఫస్ట్ ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఈస్ట్ నార్త్ అండ్ డైరెక్షన్స్ ఇచ్చాడు కదా. ఓకే, ఈస్ట్ నార్త్ అండ్ డైరెక్షన్స్ ఇచ్చాడు. అయితే చూడమ్మా ఒకసారి, లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను ఇది నార్త్, ఇది ఈస్ట్, సారీ ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఓకే అమ్మ, డైరెక్షన్స్ ఇలా తీసుకోవాలి. ఇలా వెళ్తే నార్త్ ఈస్ట్ అంటాము, ఇలా వెళ్తే నార్త్ వెస్ట్, ఇలా వెళ్తే సౌత్ వెస్ట్, ఇలా వెళ్తే సౌత్ ఈస్ట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ నుంచి తీటా అనే యాంగిల్ చేస్తుంటే తీటా టు ఏంటి యాంగిల్ తీటా టువర్డ్స్ సౌత్ ఫ్రమ్ ఈస్ట్. ఓకేనా, తీటా అనే యాంగిల్ అలా చేస్తుంటే దిస్ వెక్టార్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా టువర్డ్స్ సౌత్ ఫ్రమ్ ఈస్ట్, టువర్డ్స్ సౌత్ ఆఫ్ ఈస్ట్, టువర్డ్స్ సౌత్ ఆఫ్ ఈస్ట్, ఇలాగా చెప్పుకుంటాము అని చెప్పామ్మా. ఓకే, అయితే ఇవన్నీ ఎప్పుడంటే 2 dimensional కేసులో, 2 dimensional కేసులో మనం డయాగ్రామ్ ఇలా వేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు, వెరీ వెరీ ఈజీ. 2 dimensional కేసులో వెరీ వెరీ ఈజీ అమ్మ, ప్రాబ్లం ఇలా సాల్వ్ చేసేయచ్చు. అయితే మరి 3 dimensional కేసులో పరిస్థితి ఏంటి? ఓకే అమ్మ, 3 dimensional కేసులో పరిస్థితి ఏంటి? ఇది 3 dimensional కేసు అమ్మ. చూడండి, ఏ బర్డ్ ఫ్లైస్ డ్యూ ఈస్ట్ త్రూ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters, దెన్ డ్యూ నార్త్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 50 meters, దెన్ ఇట్ ఫ్లైస్ వెర్టికల్లీ అప్. చూడమ్మా, ఈ 2 dimensional డయాగ్రామ్ వేయటం వల్ల అప్ అంటే మనం ఎలా అనుకుంటాం, నార్త్ ఈస్ట్, సారీ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. మనం అప్ అంటే ఏమంటాం, ఇలా పైకి వెళ్తుంది అనుకుంటాం. అలా అనుకునే ఛాన్స్ ఉంది. అందుకని 3 dimensionalలో ఈ డయాగ్రామ్ వేయద్దు. 3 dimensionalలో డయాగ్రామ్ సెపరేట్గా ఉంటుంది. సెపరేట్గా ఉంటుందని లేదమ్మా, ఇదే డయాగ్రామ్. ఓకే, ఇదే డయాగ్రామ్ చూడమ్మా, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అంటే ఈ డయాగ్రామ్ ప్రకారం చూడకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఈస్ట్ అనుకుందాం. ఓకే అమ్మా, ఇటు ఈస్ట్ ఉంది అంటే వెస్ట్ ఇటు ఉంటుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఈస్ట్ అయితే ఇటు వెస్ట్ ఉంటుంది. అప్పుడు ఇటువైపుకు నార్త్ ఉంటుంది, ఇటువైపుకు సౌత్ ఉంటుంది, అంతే కదా. జాగ్రత్తగా గమనించండి అమ్మా, నేను ఇటు ఈస్ట్ అంటున్నా, అటువైపుకి ఈస్ట్ ఉంది, నేను ఈస్ట్ వైపు ఫేస్ చేసి నించున్నా అంటున్నా. నా వెనకాల ఏముంటుంది, వెస్ట్ ఉంటుంది. నార్త్ ఎటు ఉంటుందమ్మా, పైకి ఉంటుందా? కాదు. ఈ డయాగ్రామ్ చూడకండి. ఓకే, ఈ డయాగ్రామ్లో ఈస్ట్ ఇది, వెస్ట్ ఇది, నార్త్ ఇలాగా, సౌత్ ఇలాగా చూపిస్తున్నా. ఓకే, సో ఇది ఈస్ట్ అనుకుందాం. ఈ డయాగ్రామ్ ప్రకారం చూద్దాం. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, నార్త్ పైకి ఉందా? ఓకే, ఇటు ఈస్ట్ ఇటు వెస్ట్ అయితే నార్త్ ఇటు ఉంటుంది, సౌత్ ఇటు ఉంటుంది. అదేమ్మా 3 dimensional డయాగ్రామ్లో వచ్చే ప్రాబ్లం అది.
2 డైమెన్షనల్ డయాగ్రామ్లో ఇలా వేస్ట్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. 2 అంటే ఇది టాప్ వ్యూ అనమాట. మనం పైనుంచి ఇలా చూస్తున్నాం, బర్డ్ వ్యూ ఇది. ఓకే, మనం పైనుంచి చూస్తున్నాం ఒక సిచ్యువేషన్. ఒకసారి ఒక కారు ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళింది, తర్వాత నార్త్ డైరెక్షన్లో వెళ్ళింది అంటే పైకి గాల్లోకి వెళ్ళిపోయిందనా? కాదు, మనం పైనుంచి చూస్తున్నాము. ఒకసారి ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళింది, ఒకసారి నార్త్ డైరెక్షన్లో వెళ్ళింది. అంటే ఒకసారి ఈస్ట్ డైరెక్షన్ ఇలా వెళ్ళింది, తర్వాత నార్త్ డైరెక్షన్లో ఇలా వెళ్ళింది, స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగింది అనమాట. ఓకే, ఆ అజంప్షన్ మనకు రావాలమ్మా. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ 3 డైమెన్షనల్లో సాల్వ్ చేయాలి. చూడండి, 3 డైమెన్షనల్లో సాల్వ్ చేయాలమ్మా. ఫస్ట్ ఎటు వెళ్ళింది? ఈస్ట్ వైపుకి వెళ్ళింది, తర్వాత నార్త్ వైపుకి వెళ్ళింది, తర్వాత పైకి ఎగిరింది. కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ 3 డైమెన్షనల్ మొత్తం 3 యాక్సిస్ తీసుకుంటున్నామా. ఇది జెడ్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఓకే, నేను దీన్ని ఈస్ట్ అంట, దీన్ని వెస్ట్ అంట. నార్త్ ఇది అవ్వదు, ఇది అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. ఓకే, ఈస్ట్ వెస్ట్, ఈస్ట్ ఇటు, వెస్ట్ ఇటు. ఈస్ట్ వైపు బంగాళాఖాతం, వెస్ట్ వైపు అరేబియా సముద్రం. నార్త్ అంటే పైగా గాలిలోకి కాదమ్మా, నార్త్ ఇటు ఉంటుంది. నార్త్ వైపు హిమాలయాస్, సౌత్ వైపు కన్యాకుమారి. ఓకే, తెలుసు కదా మీకు ఇవన్నీ, ఇండియన్ ఓషన్. ఓకే అమ్మా. సో ఇటు ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, ఇటు వెస్ట్, ఇటు ఈస్ట్ ఇటు వెస్ట్ అరేబియా సీ, ఇది ఇటు ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, ఇటు హిమాలయాస్ స్ట్రైట్, వెనక్కటు వెనకాలకి కన్యాకుమారి, ఒకవేళ ఇదే డైరెక్షన్ అయితే. సో అదమ్మా విషయం. ఓకేనా? ఫస్ట్ ఎటు వెళ్ళిందంటే బర్డ్ ఫ్లైస్ డ్యూ ఈస్ట్. అమ్మ ఇనీషియల్ పొజిషన్ నుంచి ఎంత దూరంలో ఉందనుకుందాం, ఇనీషియల్ పొజిషన్నే మనం ఆరిజిన్ అనుకుందాం. ఇనీషియల్ పొజిషన్ ఆరిజిన్ అనుకుందాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఫస్ట్ ఎటు వెళ్ళిందమ్మా? డ్యూ ఈస్ట్. ఎంత దూరం వెళ్ళింది? డ్యూ ఈస్ట్ ఎంత దూరం వెళ్ళింది? 100 మీటర్స్ వెళ్ళింది. డ్యూ ఈస్ట్ అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళింది? ఎక్స్ డైరెక్షన్లో 100 మీటర్స్ వెళ్ళింది. సో ఎక్స్ డైరెక్షన్లో 100 మీటర్స్ వెళ్ళింది కాబట్టి ఎక్స్ 100 I బార్ అని రాస్తున్నా. అంతే కదా, ఎక్స్ డైరెక్షన్లో 100 మీటర్స్ వెళ్ళింది. నెక్స్ట్ డ్యూ నార్త్ 50 మీటర్స్ వెళ్ళింది. డ్యూ నార్త్ 50 మీటర్స్ వెళ్ళింది. డ్యూ నార్త్ అంటే ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు వెళ్ళింది, నార్త్ డైరెక్షన్ అంటే లోపలికి వెళ్ళింది. ఓకే, ఈస్ట్ ఇటు వెళ్ళింది. ఓకే, సో డ్యూ నార్త్ అంటే జెడ్ డైరెక్షనా? ఓకే, జెడ్ డైరెక్షన్లో ఎంత దూరం వెళ్ళింది? జెడ్ డైరెక్షన్లో ఎంత దూరం వెళ్ళిందమ్మా? 50 మీటర్స్ వెళ్ళింది. జెడ్ డైరెక్షన్లో ఎంత దూరం వెళ్ళింది? 50 మీటర్స్ వెళ్ళింది. అయితే పాజిటివ్ జెడ్ డైరెక్షన్లో వెళ్ళిందా, నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో వెళ్ళిందా? నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో వెళ్ళింది. పాజిటివ్ జెడ్ ఇటు ఉందమ్మా, బట్ అది ఎటు వెళ్ళింది? నార్త్ వైపు వెళ్ళింది. నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి -50 బార్. ఎలా రాస్తున్నా అర్థమైంది, మళ్ళీ చెప్తాలేమ్మా. తర్వాత ఏం జరిగింది? వర్టికల్లీ అప్, పైకి ఎగిరింది. అంటే వై డైరెక్షన్లో 20 మీటర్స్ పైకి వెళ్ళింది. వై డైరెక్షన్లో 20 మీటర్స్ పైకి వెళ్ళింది అంటే 20 బార్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండమ్మా. మనం డైరెక్షన్స్ని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కింద డివైడ్ చేసుకున్నాం. ఈస్ట్ అటు ఉంది, వెస్ట్ ఇటు ఉంది. నార్త్ ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది, పైకి కాదు, గాల్లో ఆకాశంలోకి ఉండదు. నార్త్ ఎటు ఉంటుంది? అటు ఉంటుంది. సౌత్ మీ వెనక్కు ఉంటుంది, అటు. అర్థమవుతుందమ్మా? మీ వెనక్కి సౌత్ ఉంటుంది. మీరు మొబైల్ వైపు చూస్తున్నారు కాబట్టి, అంటే బోర్డు వైపు చూస్తున్నారు కాబట్టి నార్త్ ఇటు ఉంటుంది. దాన్ని 3 డైమెన్షన్లో డ్రా చేస్తే ఎలా ఉంటుందమ్మా? ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. పైకి వై యాక్సిస్ అమ్మ, టాప్ అంటే ఆకాశం వైపు వై యాక్సిస్. నార్త్ వైపు ఎవరు ఉన్నారు? జెడ్ యాక్సిస్ ఉంది. జెడ్ యాక్సిస్ ఇలా బయటకు ఉంటుంది, యాక్చువల్గా పాజిటివ్ జెడ్ యాక్సిస్ ఇలా బయటకు ఉంటుందమ్మా. ఓకే, ఇదిగోండి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఎక్స్ వై జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ ఇలా ఉంటుంది. ఓకే, అంటే ఇటువైపుకి సౌత్, అటువైపుకి నార్త్ అనమాట. దాన్ని ఇలా డ్రా చేసాం. మనం దీంట్లో డ్రా చేయడం కుదరదు కదా, సో ఇలా డ్రా చేసాం. అర్థమవుతుందమ్మా? సో ఫస్ట్ బర్డ్ ఎటు వెళ్ళిందమ్మా? ఈస్ట్ డైరెక్షన్లో ఎంత దూరం వెళ్ళింది? 100 మీటర్స్ దూరంలో వెళ్ళింది. ఈస్ట్ డైరెక్షన్ అంటే ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో ఉండే యూనిట్ వెక్టర్ ఏంటి? ఐ బార్. కాబట్టి 100 I బార్ రాశాను ఎక్స్ డైరెక్షన్లో. నెక్స్ట్ జెడ్ డైరెక్షన్లో అంటే నార్త్ వైపుకి వెళ్ళింది. ఇది నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో వెళ్ళిందమ్మా, ఇటు రాలేదు. నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి 50 మీటర్స్ దూరం వెళ్ళింది. కాబట్టి నేను జెడ్ డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టర్ అంటే కే బార్. సో 50 K బార్ రాసా. నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి -50 K బార్ రాసా. మళ్ళీ వై డైరెక్షన్ అంటే టాప్ డైరెక్షన్లో ఎంత వెళ్ళింది?
20 మీటర్స్ వెళ్ళింది, వర్టికల్లీ అప్ ఇలా పైకి వెళ్ళింది ఆకాశంలోకి. సో 20 మీటర్స్ వెళ్ళింది. సో ఇది పొజిషన్ వెక్టర్ అవుతుంది. ఇనిషియల్ పాయింట్ నుంచి మనం ఎజ్యూమ్ చేసుకుంటే కనుక పొజిషన్ వెక్టర్ ఇది. దేర్ ఫార్ ఆర్ బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. ఓకే, ఇది ఎక్స్ఐ బార్లు ఇవన్నీ డైరెక్ట్గా ఎక్స్ఐ బారే రాసామమ్మా, జెడ్కే బార్ ఇది వైజే బార్. ఓకే, దేర్ ఫార్ ఆర్ బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 100 ఐ బార్ ప్లస్ 20 జే బార్ minus 50 k bar. Finish. 100 I bar plus 20 j bar minus 50 k bar. కాన్సెప్ట్ అర్థమైందమ్మా? ఓకే, మ్యాగ్నిట్యూడ్ కూడా కనుక్కుందాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ కనుక్కుందాం. ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ప్లస్ 50 స్క్వేర్. అంతా మీరు అన్నింటినీ స్క్వేర్లెస్ యాడ్ చేయడమే. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్, లేదంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ స్క్వేర్ రూట్లో. అంతే కదా మ్యాగ్నిట్యూడ్ అంటే. ఓకే, మీకు అంత కన్ఫ్యూజింగ్ ఉంటే ప్రీవియస్ క్లాస్ కూడా చూడండి అమ్ము. ఎంత ఇది, 1 2 3 4 1 2 5 5 25 కదా, 1 2 ఎంత అవుతుంది ఇది, 10,000. నెక్స్ట్ 400, నెక్స్ట్ 2,500, 00921. ఓహో వండర్ఫుల్. ఎంత వచ్చిందమ్మా ఇక్కడ రాయినా, ఆర్ బార్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 129. 100 బయటకు వస్తే 10 అవుతుంది. సో 10 రూట్ 129 ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్. అంటే ఆరిజిన్ నుంచి అంత డిస్టెన్స్లో ఉందమ్మా. ఒకవేళ ఇవన్నీ మీటర్స్ అయితే కనుక ఆరిజిన్ నుంచి అంత మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనకి డైరెక్షన్ కూడా కావాలి అంటే ఇది తీసుకోవాలి. దీంట్లో టోటల్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉన్నాయమ్మా, దీంట్లో ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంది. ఓకే, డైరెక్షన్ కావాలంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఆల్ఫా అనే యాంగిల్ చేస్తే కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ బై డింగ్ డింగ్. ఎక్స్ డిస్టెన్స్లో ఎంత వెళ్ళిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్తో ఎంత ఏ డైరెక్షన్లో ఉందో కావాలనుకోండి, మనం కాస్ ఆల్ఫా కనుక్కుంటాం. అంతే కదా, ప్రీవియస్గా చూసాం కదమ్మా. ఆర్ బార్ అనే వెక్టర్ ఆల్ఫా అనే యాంగిల్ చేస్తే కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎక్స్ బై ఆర్. ఎక్స్ ఎంత, 100 ఐ రాయకూడదు, 100 బై ఆర్ ఎంత, ఆర్ ఇది రాయాలమ్మా. 10 రూట్ 129 టింగ్ టింగ్. సో 10 బై రూట్ 129. సో ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, కాస్ ఇన్వర్స్ 10 బై రూట్ 129. అంతేనా, ఈ రకంగా రాసుకోవాలి. ఓకేనా. సో ఆల్ఫా బీటా గామా వాల్యూస్ కూడా కావాలంటే కనుక్కోవచ్చు, అయితే అవసరం లేదు, అడగలేదు. జస్ట్ మనం ఆ మ్యాగ్నిట్యూడ్ ఇది కనుక్కుంటే చాలు. ఓకే, మీదేం అవసరం లేదు. అలా కాస్ బీటా వాల్యూ కనుక్కోవచ్చు, కాస్ గామా వాల్యూ కనుక్కోవచ్చు. దాని నుంచి ఈ పొజిషన్ వెక్టార్, ఇప్పుడు మనం దీని పొజిషన్ వెక్టార్ డ్రా చేస్తే ఇటో ఉంటుంది. ఆ పొజిషన్ వెక్టార్ ఎక్స్తో ఎంత యాంగిల్ చేస్తుంది, వైతో ఎంత యాంగిల్ చేస్తుంది, జెడ్తో ఎంత యాంగిల్ చేస్తుంది అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సరే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి, డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఓకే, యాక్చువల్గా ఈ వీడియోలోనే డాట్ ప్రోడక్ట్స్ గురించి చెప్దాం అనుకున్నా కానీ అయ్యేటట్లేదు. ఇప్పటికే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ చెప్పేసి దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అమ్మ, జేఈ 2017 అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లం ఒకటి ఉంది, అది కూడా చేద్దాం అప్పుడు. ఓకే, ఈ జస్ట్ ఈ రెండు కాన్సెప్ట్స్ మీద జేఈ 2017లో ఒక అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ అడిగాడమ్మా, అది కూడా చేద్దాం. ఓకే, అవి చేసి సో దీంతో అదే ఈ టాపిక్తో అవుదాం అమ్మా, ప్రాబ్లమ్స్ కూడా చేసి. రైట్, సో డాట్ ప్రోడక్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్? డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే ఏంటి? ఓకే, దాని గురించి చూద్దాం. ఫస్ట్ 2 డైమెన్షనల్ చూద్దాం, తర్వాత అది 3 డైమెన్షనల్కి ఈజీగా మనం డింగ్ 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 డిష్ ఎక్స్టెండ్ చేయొచ్చు. అంతే కదా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఓకే, ఒక పార్టికల్ ఇనీషియల్గా ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం, ఏ అనే పాయింట్ దగ్గర ఉందనుకుంది, ఆరిజిన్ ఓ, ఆరిజిన్ ఓ అమ్మ. ఒక పార్టికల్ ఏ అనే పాయింట్ దగ్గర ఉంది అనుకుందాం. ఓకే, ఒక పార్టికల్ ఓకే ఏ అనే పాయింట్ దగ్గర ఉంది అనుకుందాం. ఈ పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్కడికో వెళ్ళింది, బి అనే పాయింట్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి. ఓకే, ఈ పార్టికల్ ఎలా మూవ్ అవుతూ లేదా ఇటు తిరిగి ఎటో ఒకటి వెళ్ళింది, మనకు సంబంధం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అంతే. ఎటు వెళ్ళిందో సంబంధం లేదమ్మా. ఇలా తిరిగి ఇలాగైనా వెళ్ళొచ్చు. ఇలా 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 జింగ్ 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 చేసుకుంటే ఇక్కడేం రావచ్చు. జింగ్ 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 అని చేసుకుని ఎక్కడికైనా రావచ్చు. మనకి ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ ఇంపార్టెంట్. ఓకేనా?
కదిలిపోయింది ఏంటి కెమెరా? కదలలేదమ్మా. మనకి ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింటే ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? సో ఇది ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి బాడీ వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళింది అనేది సంబంధం లేదమ్మా. మనకి ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింటే ఇంపార్టెంట్. ఓకే, సో ఆరిజిన్ నుంచి నేను ఈ పాయింట్ ఇలా జాయిన్ చేశాను అనుకోండి, ఇది ఒక పొజిషన్ వెక్టర్ అవుతుంది, R1 బార్ అంటాను నేను. ఇది ఒక పొజిషన్ వెక్టర్ అవుతుంది కదా R1 బార్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా, ఆరిజిన్ నుంచి మళ్ళీ ఈ పాయింట్ నేను జాయిన్ చేశా, అది కూడా పొజిషన్ వెక్టరే R2 బార్. ఓకే అమ్మా, సో ఇది R1 బార్, సారీ OA అనేది ఏంటమ్మా R1 బార్ అన్నా, అదేంటది? అదొక పొజిషన్ వెక్టార్. అదేంటమ్మది? అదొక పొజిషన్ వెక్టార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ OB బార్, దాన్ని R2 బార్ అంటాను, అది కూడా ఒక పొజిషన్ వెక్టార్. ఇది ఫస్ట్ హీరో, ఇది సెకండ్ హీరో, లేదు ఇంకో హీరో. సెకండ్ హీరో అంటే మళ్ళీ కోపం వస్తుంది. ఇదొక హీరో, ఇదొక హీరో. ఓకే, మరైతే ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి ఇలా ఒకటి జాయిన్ చేసాం అనుకోండి, ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి ఇలా ఒకటి జాయిన్ చేసుకోండి, అది కూడా ఒక వెక్టార్ అవుతుంది కదా, AB బార్. ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి ఇక్కడ స్టార్ట్ అయింది బాడీ, జింగ్ 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 ఇలా తిరుక్కుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగింది. సో ఆ ఇనీషియల్ పాయింట్ని ఫైనల్ పాయింట్ని ఇలా జాయిన్ చేస్తున్నాను. ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి ఇదిగోండి ఒక యారో డ్రా చేశాను, అది కూడా ఒక వెక్టార్ అవుతుంది, దాన్ని AB బార్ అంటున్నాను. ఈ AB బారే డిస్ప్లేస్మెంట్ వెక్టార్. ఈ AB బార్ని మనం ఏమంటామమ్మా? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటాం. సో ఇదొక వెక్టార్, ఇదొక వెక్టార్, ఇదొక వెక్టార్. ఓకే, మరి డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఫార్ములా రాద్దామా? డిస్ప్లేస్మెంట్ వెక్టార్కి ఫార్ములా రాద్దామా? ఫార్ములా రాయడానికి ఇక్కడ 3 వెక్టార్స్ ఉన్నాయి. ఆ 3 వెక్టార్స్కి ట్రయాంగిల్లా అప్లై చేయండి. ట్రయాంగిల్లా అంటే ఏంటో తెలుసమ్మా? 2 వెక్టార్స్ ఇలా జాయిన్ అయి ఉంటే, ఇదిగోండి A బార్ అనే వెక్టార్, ఇదిగోండి B బార్ అనే వెక్టార్. ఈ వెక్టార్స్ ఇలాగ హెడ్ టు టెయిల్ కనుక జాయిన్ అయి ఉంటే, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఇలా ఒక యారో డ్రా చేసాం అనుకోండి, ఇది A బార్ ప్లస్ B బార్కి ఈక్వల్ అవుతుంది ట్రయాంగిల్లా. ఓకే అమ్మా, ట్రయాంగిల్లా మర్చిపోయి ఉంటే ఒకసారి ముందు వీడియోస్కి వెళ్ళి చూడండి అమ్మా. ట్రయాంగిల్లా గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అని చెప్పి ఒక వీడియో చేశామమ్మా, సెకండ్ వీడియో అనుకుంటుంది వెక్టార్స్లో. సో ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ట్రయాంగిల్లా, ప్యారలలోగ్రామ్లా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏది? గ్రాఫికల్ మెథడ్. అనలిటికల్ మెథడ్ వేరే వీడియో చేశాను. ఓకే అమ్మా, సో గ్రాఫికల్ మెథడ్ చూడండి అమ్మా, క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి దీని తోక నుంచి దీని తల, ఇది B యొక్క తోక A యొక్క తలని టచ్ చేసుకుంటే ఇలా డ్రా చేసాం. అప్పుడు A యొక్క తోక నుంచి B యొక్క తోకకు డ్రా చేసిన ఒక వెక్టార్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే A బార్ ప్లస్ B బార్కి ఈక్వల్ అవుతుంది. అదే ట్రయాంగిల్లా. వెన్ 2 వెక్టార్స్ ఆర్ జాయిన్డ్ హెడ్ టు టెయిల్, ఓకే, యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్, then the vector joining the tail of first vector and the head of second vector is equal to the sum of the 2 vectors. అలా ట్రయాంగిల్లాలో చెప్పుకున్నాము, ఒకసారి చూడండి. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నా. ఇక్కడ తలకి తోకకి జాయిన్ చేసిన వెక్టార్స్ ఏంటమ్మా? ఈ 2 చూడండి. డిస్ప్లేస్మెంట్ వెక్టార్కి ఒక నోటేషన్ ఇద్దామా? డిస్ప్లేస్మెంట్ వెక్టార్కి ఒక నోటేషన్ ఇద్దాం. సరే, ప్రస్తుతానికి అలా ఉంచుదాం, AB బార్ అని పెడదాం. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ AB బార్ అనే రాద్దాం. ఓకే అమ్మా, ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో హెడ్ టు టెయిల్ కలిసిన వెక్టార్స్ ఏంటమ్మా? ఈ 2, OA బార్ అండ్ AB బార్. అంతేనా? ఈ AB ఎలా అయితే కలిసినాయో అలా కలిసిన వెక్టార్స్ ఏంటి ఇక్కడ? OA బార్ అండ్ AB బార్. ఓకే, కాబట్టి నేను OA బార్ ప్లస్ AB బార్ ఈజ్ ఈక్వల్ టు OB బార్ అని రాయచ్చా? దీనికి రాసినట్టే అమ్మా. ఓకే, ఇదేంటిది? R బార్, రిజల్టెంట్ R బార్ ఇది. ఓకే, A బార్ ప్లస్ B బార్ ఈక్వల్ టు R బార్, అంతే కదమ్మా. A బార్ ప్లస్ B బార్ ఈక్వల్ టు R బార్, ఇది రిజల్టెంట్ కనుక అయితే A బార్ ప్లస్ B బార్ ఈక్వల్ టు R బార్ అలా రాయొచ్చు కదా. సేమ్ అలాగే ఇది కూడా రాస్తున్నా అమ్మా. OB బార్ ఈక్వల్ టు OA బార్ ప్లస్ AB బార్ ట్రయాంగిల్లో అప్లై చేయండి అమ్మ. ఇక్కడ
ట్రయాంగిల్లో అప్లై చేస్తే ఓఏ బార్ ప్లస్ ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ బార్, అదే రాసా, ఓఏ బార్ ప్లస్ ఏబీ బార్ ఈక్వల్ టు ఓబీ బార్. ఓకే అమ్మా, ఓఏ బార్ అంటే R1 బార్ లేదా ఏబీ బార్ ఈక్వల్ టు ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. ఓబీ బార్ అంటే ఏంటమ్మా R2 బార్, సో R2 బార్ మైనస్ R1 బార్. దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో ఈ రకంగా మనం డిస్ప్లేస్మెంట్ వెక్టర్ని క్యాల్కులేట్ చేస్తాం బై, ఇదిగోండి ఇక్కడ ట్రయాంగిల్లో అప్లై చేశాను. ఓకే, మనకు ఆల్రెడీ ఫార్ములా వచ్చింది కాబట్టి దీని నుంచి మనం ఎన్ని చిందులైనా వేయచ్చు, అంతే కదమ్మా. ఓకే రైట్, అర్థమవుతుందమ్మా. అది మరి బిఏ బార్ కావాలనుకోండి, అప్పుడు బిఏ బార్ కావాలి, ఆపోజిట్ డైరెక్షన్ కావాలి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం బాడీ, అప్పుడు ఓఏ బార్ మైనస్ ఓబీ బార్ రాయాలి, అంటే R1 బార్ మైనస్ R2 బార్. ఓకే అమ్మా, చూడండి సింపుల్గా గుర్తుపెట్టుకోండి అమ్మా ఈ ట్రిక్. ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఈ వెక్టార్ ఇది చాలా చోట్ల ఉపయోగపడుతుంది అమ్మా. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బాడీ ఏ నుంచి బీకి వెళ్ళింది అనుకోండి, బి మైనస్ ఏ రావాలి, అంటే ఓబీ మైనస్ ఓఏ. బాడీ బి నుంచి ఏకి వెళ్ళింది అనుకోండి, ఫైనల్ మైనస్ ఇనీషియల్ అమ్మా. ఇప్పుడు ఓకే, డిస్ప్లేస్మెంట్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏమని గుర్తుపెట్టుకుంటారమ్మా, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ ఏ నుంచి బీకి వచ్చింది కాబట్టి. అదే బి నుంచి ఏకి వెళ్ళింది అనుకోండి, ఇది ఫైనల్ పొజిషన్ అవుతుంది, ఓఏ మైనస్ ఓబి. ఓకే, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్, అంతే, ఇంకేం వద్దు, అదే గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా, రైట్, వెరీ గుడ్. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ మనకు వచ్చేసింది ఏబీ బార్ ఈక్వల్ టు R2 మైనస్ R1 అని వచ్చేసింది. కానీ కార్టీజియన్ ఫార్ములా ఇచ్చాడు అనుకోండి, మనకు అప్పుడు ఎలా కనుక్కుంటాం? కార్టీజియన్ ఫార్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ R1 బార్ ఈక్వల్ టు X1 I బార్ ప్లస్ Y1 J బార్ అని ఇచ్చి, R2 బార్ ఈక్వల్ టు X2 I బార్ ప్లస్ Y2 J బార్ అని ఇచ్చాడు అనుకోండి. కార్టీజియన్ ఫార్ములా ఇచ్చాడు అనుకుందాం, ఇలా R1 R2 అని కాకుండా కార్టీజియన్ ఫార్ములా ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ఇదేమో గ్రాఫికల్ మెథడ్లో ఇస్తే ఓకే. కార్టీజియన్ ఫార్ములా ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తుంది? R2 మైనస్ R1, అంతే కదమ్మా. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏబీ బార్ ఈక్వల్ టు R2 మైనస్ R1. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని ఎస్ బార్ అందామా లేదంటే డి బార్ అనండి, మీ ఇష్టం. డిస్ప్లేస్మెంట్ని ఎస్తో డినోట్ చేస్తాం కదమ్మా. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కాబట్టి ఎస్ బార్ అని రాస్తా, లేదంటే డి బార్ అని రాయండి, మీ ఇష్టం. డి బార్ స్టూడెంట్ని డి బార్ చేస్తాడంటారు కదా, అదనమాట. సో R2 మైనస్ R1 బార్ ఏమవుతుందమ్మా? X1 I బార్ మైనస్ ప్లస్ X2 కదా, X2 I బార్ ప్లస్ Y2 J బార్ మైనస్ X1 I బార్ మైనస్ Y2 J బార్, ప్లస్ Y2 J బార్, Y1 J బార్. చివరి కనబడుతుందమ్మా. ఓకే, సో దీన్ని మనం మైనస్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేసాం అనుకోండి, X2 మైనస్ X1 I బార్ ప్లస్ Y2 మైనస్ Y1 J బార్. సో కార్టీజియన్ ఫార్ములా ఇస్తే ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే అమ్మా, కార్టీజియన్ ఫార్ములా ఇస్తే ఈ విధంగా రాసుకోవచ్చు. అది ఏంటమ్మా? 2 డైమెన్షనల్. మరి 3 డైమెన్షనల్ పరిస్థితి ఏంటి? ఇన్ 3 డైమెన్షన్లో ఎక్స్ వైతో పాటు జెడ్ కూడా ఉంటుంది, అంతే కదా. దీన్నే 3 డైమెన్షన్కి ఎక్స్టెండ్ చేద్దాం అమ్మా. 2 డైమెన్షన్లో మనకు ఫార్ములా వచ్చింది, 3 డైమెన్షన్కి ఎక్స్టెండ్ చేద్దాం. 3 డైమెన్షన్లో ఏముంటుంది? ఎక్స్ వైతో పాటు జెడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఎస్ బార్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎస్ బార్, ఇదేంటి ఎస్ బార్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎస్ బార్ ఈక్వల్ టు X2 మైనస్ X1 I బార్ ప్లస్ Y2 మైనస్ Y1 J బార్ ప్లస్ Z2 మైనస్ Z1 K బార్. ఫినిష్. ఓకే అమ్మా, రైట్. సో ఇదమ్మా డిస్ప్లేస్మెంట్ వెక్టర్ గురించి. దీని మీద ఒక 3 ప్రాబ్లమ్స్ చేద్దాం. దాంట్లో ఒక IIT JEE అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లం కూడా ఉంటుంది, అది లాస్ట్లో చేద్దాం. ఓకే అమ్మా, అర్థమైంది కదా ఇది? ఏం లేదమ్మా. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ వెక్టర్ విచ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్, అంతే. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎ వెక్టర్ విచ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. ఫినిష్. ఓకే అమ్మా, చూడండి ఇక్కడ ఇనీషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది. సో ఇలా డ్రా చేసిన వెక్టారే డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఏబీ బారే డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అమ్మా.
ఆ ఏబీ బార్కి మనం ఎస్ బార్ అని పేరు పెడదాం, ఏముంది, లేదా ఆర్ బార్ అని పేరు పెట్టండి, డి బార్ అని పేరు పెట్టండి, డి బార్. ఎవరన్నా డి బార్ వేయరాం ఎప్పుడన్నా? నేనైతే అవ్వలేదు. ఓకే, సో అదే డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఓకేనా, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మ, పాజ్ చేసి రాసుకోండి, ఫార్ములా కూడా వస్తుంది మనకి, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మ, ఫస్ట్ ఈ 2 సింపుల్ క్వశ్చన్స్ చేద్దాం. చూడండి అమ్మా, చూడండి. ఏ పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ -1 to 2 to 3 ఫ్రమ్ ఫైండ్ ది డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఒక పార్టికల్ ఇదిగోండి ఈ కోఆర్డినేట్ నుంచి ఈ కోఆర్డినేట్స్కి వెళ్ళిందట. అయితే ఫైండ్ ది డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటున్నాడు. దీన్ని డైరెక్ట్గా సింపుల్గా చేసేయచ్చమ్మా. అయితే ముందు మనం అసలు ఏమంటారు దాన్ని కొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం, తర్వాత సింపుల్ డైరెక్ట్ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. ముందు డీటెయిల్గా వెళ్దాం అమ్మ. ఏ పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ ఇంటి ఎక్స్ కోఆర్డినేట్ ఇది వై కోఆర్డినేట్, -1 to 2 to 3 అన్నాడు. -1 2 అంటే ఎక్కడ ఉంటుంది? ఎక్స్ డైరెక్షన్లో -1 అంటే ఇటు రావాలి. పాజిటివ్ వై డైరెక్షన్లో 2 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఇదే కదమ్మా. ఇది ఓ అనుకుందాం, ఇది ఏ అనుకుందాం. ఓకే, ఇది ఓ అనుకుందాం, ఇది ఏ అనుకుందాం. నెక్స్ట్ ఇది పొజిషన్ వెక్టార్ r1 బార్ అనుకుందాం. సింపుల్గా కూడా చేయొచ్చమ్మా, జస్ట్ మామూలుగా ఇలా ముందు చెప్తున్నాను. నెక్స్ట్ ఏ పాయింట్కి వెళ్ళిందమ్మా? 2 3 అనే పాయింట్కి వెళ్ళిందంట. 2 3 అంటే ఎక్స్ డైరెక్షన్లో 2 1 2 అనుకుందాం. వై డైరెక్షన్లో 3 1 2 3. ఇది 2 3 పాయింట్ అనుకోండి. ఇదేంటమ్మా? -1 2 పాయింట్. ఇది 2 3 పాయింట్. దీన్ని బి అనుకుందాం. ఓకే, సో ఇదొక పొజిషన్ వెక్టార్ అవుతుంది, r2 బార్. ఓకే అమ్మా, దీని నుంచి r1 బార్ ఎలా రాయొచ్చమ్మా? r1 బార్ ఈక్వల్ టు -i బార్ ప్లస్ 2j బార్ అయినా. దీని నుంచి -1 2 ఎక్స్ డైరెక్షన్లో -1, సో -1 ఇంటూ i బార్ -i బార్ ప్లస్ వై డైరెక్షన్లో 2 ఇంటూ j బార్. j బార్ అనేది వై డైరెక్షన్లో యూనిట్ వెక్టార్. సో r1 బార్ వచ్చేసింది. నెక్స్ట్ r2 బార్, నెక్స్ట్ r2 బార్. r2 బార్ ఎలా వస్తుందమ్మా? చూడండి, r2 బార్ ఎలా వస్తుంది? 2i బార్ ప్లస్ 3j బార్, అంతే కదా. 2i బార్ ప్లస్ 3j బార్ అన్ని రెండు ప్లస్లే, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్. ఓకేనా? సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏమవుతుంది? ఏబీ బార్. సో ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు r2 బార్ మైనస్ r1 బార్, అంతేనా. r2 బార్ అంటే ఇది 2i బార్ ప్లస్ 3j బార్ మైనస్ i బార్ ప్లస్ 2j బార్. ఓకే, ఏమవుతుంది? ఇది 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ i బార్ మైనస్ 2j బార్. అంతేనమ్మా, కరెక్ట్గానే వేసానా? ఓకే, -i బార్ ప్లస్ 2j బార్ కరెక్టే. ఇది 2i బార్ ప్లస్ 3j బార్ కరెక్టే. r2 మైనస్ r1 కదా, r2 మైనస్ r1. r2 ఎంతమ్మా? 2i బార్ ప్లస్ 3j బార్ రాసా కదా. మైనస్ r1 బార్ అంతా -i బార్ ప్లస్ 2j బార్. అదేమవుతుందమ్మా? 2i బార్ ప్లస్ i బార్ 3i బార్ అవుతుంది. ప్లస్ 3j బార్ మైనస్ 2j బార్ ఏమవుతుంది? ప్లస్ j బార్ అవుతుంది. సో మనకి డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎస్ బార్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 3i బార్ ప్లస్ j బార్. ఏమొచ్చిందమ్మా? ఎస్ బార్ ఈక్వల్ టు 3i బార్ ప్లస్ j బార్. సో ఈ రకంగా డీటెయిల్డ్గా చెప్పాలంటే ఇదమ్మా. బట్ డైరెక్ట్గా మనం ఫార్ములా కూడా వేయచ్చు. ఆ ఫార్ములా ఎలా వేస్తాం? ఇప్పుడే రాసాం కదమ్మా. x2 మైనస్ x1 ఇంటూ i బార్ ప్లస్ y2 మైనస్ y1 ఇంటూ j బార్. ఇదిగోండి x1 y1, ఇది x2 y2 అయిపోయింది. 2 మైనస్ ఆఫ్ -1 2 మైనస్ ఆఫ్ -1 ఇంటూ i బార్ ప్లస్ y2 అంటే 3 మైనస్ 2 3 మైనస్ 2 j బార్. సో ఇది 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 3i బార్ ప్లస్ 3 మైనస్ 2 1 j బార్ వచ్చేసిందా? అంతే అమ్మ. సో డైరెక్ట్ ఫార్ములా ఉపయోగించి చేసేయచ్చు. జస్ట్ మీకు కొంచెం ఆ ఫీల్ అనేది రావడం కోసం ఇదంతా చేశారు. ఓకే, అంటే ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇదైతే డైరెక్ట్ ఫార్ములా మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది జస్ట్ మీకు అది ఫిజికల్గా చూపించడం కోసం ఇలా చేశాను. ఓకే, మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, కాన్సెప్ట్ క్లారిటీ రావడం కోసం జస్ట్ ఇవన్నీ వేసా, కానీ ఇది వేయక్కర్లే, డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ దీనికి వద్దాం చూడమ్మా.
ఏ పార్టికల్ మూవ్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 20 meters per second. స్పీడ్ ఇచ్చాడు, స్పీడ్ అనేది ఓకే 20 meters per second. ఎలా వెళ్తుందంట మా పార్టికల్? అలాంగ్ ఏ లైన్ జాయినింగ్ కోఆర్డినేట్స్ 4, 6 to 12, 12. ఫైండ్ ఇట్స్ వెలాసిటీ వెక్టర్. ఒక పార్టికల్ ఉంది, 20 meters per second స్పీడ్తో వెళ్తుంది. ఎటు వెళ్తుంది? అలాంగ్ ఏ లైన్ జాయినింగ్ కోఆర్డినేట్స్ 4, 6 to 12, 12. 4, 6 పాయింట్ని 12, 12 పాయింట్ని జాయిన్ చేసుకుంటూ వెళ్తున్న లైన్ వైపు వెళ్తుంది. జాయిన్ చేసుకుంటూ వెళ్తున్న లైన్ వైపు వెళ్తుంది. ఏం కనుక్కోమన్నాడమ్మా? వెలాసిటీ వెక్టార్ కనుక్కోమన్నాడు. ఓకే, వెలాసిటీ వెక్టార్ వి బార్ కనుక్కోమన్నాడు. అమ్మ వెలాసిటీ కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ magnitude of v bar into direction of v bar కావాలి. అంతేమో ఒక వెక్టార్ని ఎలా రాస్తాం మనం? magnitude of that vector into direction of that vector. magnitude ఆల్రెడీ ఇచ్చేసాడమ్మా 20 meters per second అని. సో magnitude 20 meters per second ఇచ్చేసాడు, ఇంటూ మనకి డైరెక్షన్ కావాలి. డైరెక్షన్ ఎటు ఇచ్చాడు? అలాంగ్ ది లైన్ జాయినింగ్ కోఆర్డినేట్స్ 4, 6 and 12, 12 అంటున్నాడు. అలాంగ్ ది లైన్ జాయినింగ్ ది కోఆర్డినేట్స్ 4, 6 and 12, 12. అంటే మనం ఏం చేయాలమ్మా? ఆ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కనుక్కోవాలి అంతే. ఆ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ డైరెక్షన్లోనే వెలాసిటీ వెక్టార్ ఉంటుంది, అంతే కదమ్మా. ఇప్పుడు 4, 6 అనే పాయింట్ నుంచి 12, 12 అనే పాయింట్కి ఒక లైన్ జాయిన్ అవుతుంది. ఇలాగా 1, 2, 2, 3కి ఎలా అయితే జాయిన్ అయిందో అలాగే 4, 6కి 12, 12కి ఒక లైన్, ఆ రెండు పాయింట్స్ని జాయిన్ చేసుకుంటే ఒక లైన్ వెళ్తుంది. ఆ డైరెక్షన్లోనే వెలాసిటీ ఉంది అంటున్నాడు. ఆ పార్టికల్ ఆ డైరెక్షన్లోనే వెళ్తుంది అంటున్నాడు. ఎంత వెలాసిటీ, ఎంత స్పీడ్తో వెళ్తుందమ్మా? 20 meters per second. అంటే వాల్యూ ఇచ్చేసాడు, మ్యాగ్నిట్యూడ్ ఇచ్చేసాడు. బట్ మనకు ఆ డైరెక్షన్ కావాలి. ఆ డైరెక్షన్ కోసం ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం కనుక్కోవాలి మనం? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కనుక్కుంటే సరిపోతుంది కదా. ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇక్కడ కనుక్కున్నాం కదమ్మా. డిస్ప్లేస్మెంట్ వెక్టార్, అదే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇక్కడ కనుక్కుందాం. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా? డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. అమ్మా నేను ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపిస్తే మీరు వీడియో స్లో చేసి కూడా చూడొచ్చు, తెలుసు కదా మీకు. సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్లేబ్యాక్ స్పీడ్ కనుక 0.5 పెట్టుకోవచ్చు, 0.75 పెట్టుకోవచ్చు, లేదా 0.25 పెట్టుకోవచ్చు. 0.25 పెట్టుకో అలా వస్తుందమ్మా సౌండ్. ఓకే, కొంచెం ఫాస్ట్ పెట్టారు 1.25, 1.5 పెట్టుకో అని వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. సరదాగా నేను కూడా చేస్తూ ఉంటాను. సరదాగా ఉంటుంది అమ్మా, సరదా కోసం చేస్తూ ఉంటా. ఓకే సరే, మనకి ఏం కావాలమ్మా? డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ డి బార్ అనుకోండి. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ డి బార్ అనుకోండి. డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏమవుతుందమ్మా? డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏమవుతుంది? ప్రీవియస్ వీడియో కనుక చూస్తుంటే టక్ అని డీ క్యాప్ అని చెప్తారు. యూనిట్ వెక్టార్ ఆఫ్ డి బార్ అమ్మా. చూడమ్మా, నాకు డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కావాలి. డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ వెక్టారే కనుక డి బార్ అయితే, డి బార్ అంటున్నారు. ఎప్పుడైనా డి బార్ అయ్యారా సార్ మీరు? లేదా డీటెయిన్ అయ్యా, డి బార్ అవ్వాలా? ఓకే, సో డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, సారీ డి బార్ కనుక డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అయితే డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏమవుతుందమ్మా? డి క్యాప్. ఓకే, డి క్యాప్ అంటే యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ ఫార్ములా ఏంటి చెప్పండి? డి బార్ బై మోడ్ డి. ముందు మనం డి బార్ కనుక్కోవాలి, మాడ్యులస్ ఆఫ్ డి కనుక్కోవాలి. డి బార్ ఎలా కనుక్కుంటాం చెప్పండి? డి బార్ ఎలా కనుక్కుంటాం? డి బార్ ఈక్వల్ టు x2 మైనస్ x1 ఇంటూ ఐ బార్ ప్లస్ y2 మైనస్ y1 ఇంటూ జే బార్. ఇక్కడ x2 ఏంటమ్మా? 12. ఓకే, 12 మైనస్ 4 ఇది. ఓకే, 12 మైనస్ 4 ఇంటూ ఐ బార్ ప్లస్ 12 మైనస్ 6 ఇంటూ జే బార్. 12 మైనస్ 6 ఇంటూ జే బార్. వెరీ గుడ్. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏమొచ్చిందమ్మా మనకి? 12 మైనస్ 4 8 ఐ బార్ ప్లస్ 6 జే బార్. సూపర్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ వస్తుందమ్మా. ఇంకా మనకి ఏం కావాలి? డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కావాలి. డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే యూనిట్ వెక్టార్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. ఓకే అమ్మా, ఇది గ్రీక్ అండ్ లాటిన్ లాగా మీకు అనిపిస్తుంది అంటే ప్రీవియస్ వీడియో చూడలేదని అర్థం. ప్రీవియస్ వీడియో చూడండి అమ్మా, వెక్టార్ని ఎలా రాసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా చెప్పాము. చూడండి, మన వీడియోస్ లెంగ్తీగా ఉంటాయి కానీ దాంట్లో మొత్తం విషయం ఉంటుంది. ఓకే, అది ఏమీ తెలియనోడు కూడా కూర్చొని చూసి జాగ్రత్తగా రాసుకోవచ్చు. లెంగ్తీగా ఉంటాయి, మీకు ఓపికగా చూడాలంతే. ఓకే, సో
మనకి ఏం కావాలమ్మా, యూనిట్ వెక్టార్ కనుక్కోవాలి. ఓకే, యూనిట్ వెక్టార్ కనుక్కుందాం. డి బార్ అంటే ఏంటి? డి బార్ అంటే డి బార్ కాదు, ఇది మాట్లాడితే డి బార్ అంటున్నాడు. ఎవడన్నా డి బార్ అయ్యాడంటే చూసిన వీడియోలు చూసి దాంట్లో నన్ను తిట్టుకుంటారు. సో డి బార్ అంటే 8i బార్ ప్లస్ 6j బార్. మాడ్యులస్ ఆఫ్ డి బార్ అంటే దీని మ్యాగ్నిట్యూడ్ అమ్మ. దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 6 స్క్వేర్ అంటే కదా మ్యాగ్నిట్యూడ్గా. ఈ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందమ్మా? ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్, లేదంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఎంతమ్మా? 36. 64 ప్లస్ 36 100. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఎంత? 10. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఎంతమ్మా? 10. సో 8i బార్ ప్లస్ 6j బార్ డివైడెడ్ బై 10. ఇది యూనిట్ వెక్టార్ అయిపోయింది. ఇప్పుడు వెలాసిటీ వెక్టార్ మనం రాసేద్దాం డైరెక్ట్గా. వెలాసిటీ వెక్టార్ v ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ 20 ఇంటూ డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇదే. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇదే అమ్మ. రాసేద్దామా? 8i బార్ ప్లస్ 6j బార్ డివైడెడ్ బై 10. 10 దీన్ని 2 టైమ్స్ తన్నుతుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 16i బార్ ప్లస్ 12j బార్ ఈజ్ ది యూనిట్ వెక్టార్ along v bar. This is the unit vector along v bar. ఓకే అమ్మా, అర్థమైంది కదా? ఏం చేసామమ్మా, వెలాసిటీ వెక్టార్ యొక్క డైరెక్షన్, వెలాసిటీ వెక్టార్ రాయమన్నాడు. మనకి ఏమి ఇచ్చాడు? మ్యాగ్నిట్యూడ్ ఇచ్చేసాడు. ఇంకా డైరెక్షన్ కావాలి. డైరెక్షన్ ఎటుందన్నాడు? ఈ 2 పాయింట్స్ని కలిపే లైన్లో ఉందన్నాడు. ఆ 2 పాయింట్స్ని కలిపే లైనే డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ డైరెక్షన్ ఏదవుతుందో అదే. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ డైరెక్షన్ కావాలి అంటే యూనిట్ వెక్టార్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ నేను డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కనుక్కున్నా, తర్వాత యూనిట్ వెక్టార్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కనుక్కున్నా, దీన్ని మ్యాగ్నిట్యూడ్తో మల్టిప్లై చేసా, వెలాసిటీ వెక్టార్ వచ్చేసింది. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఓకే, దీని తర్వాత మనం లాస్ట్ క్వశ్చన్ జేఈ మెయిన్స్ 2017 క్వశ్చన్ చూద్దాం. అడ్వాన్స్డ్ మెయిన్స్ కాదు, ప్రస్తుతానికి ఇది నార్మల్ క్వశ్చన్. చూడమ్మా, పెద్ద క్వశ్చన్ పెద్దగానే ఉంది, జాగ్రత్త చూడండి. ఆన్ ఏ హారిజాంటల్ ఫ్లాట్ గ్రౌండ్ ఏ పర్సన్ ఈజ్ స్టాండింగ్ అట్ పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర ఒక పర్సన్ నించుని ఉన్నాడు. ఓకే, ఎట్ దిస్ పాయింట్ హీ ఇన్స్టాల్స్ ఏ 5 మీటర్ లాంగ్ పోల్ వర్టికల్లీ. ఆ పాయింట్ దగ్గర 5 మీటర్ల లెంగ్త్ ఉన్న ఒక పోల్ని ఇలా వర్టికల్గా ఇలా పాతాడు. ఏ అనే పాయింట్ దగ్గర 5 మీటర్లు పొడవున్న ఒక పోల్ని వర్టికల్గా ఇలా నిలబెట్టడం, ఇలా పాతాడు, వర్టికల్ పోల్. ఓకే, నౌ హీ మూవ్స్ 5 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఆ తర్వాత ఏం చేశాడు? అక్కడి నుంచి ఈస్ట్ డైరెక్షన్లో 5 మీటర్స్ వెళ్ళాడు. తర్వాత అండ్ దెన్ 2 మీటర్స్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్లో 2 మీటర్స్ వెళ్ళాడు అండ్ రీచెస్ ఎట్ పాయింట్ బి. ఓకే, 2 మీటర్స్ వెళ్ళినప్పుడు పాయింట్ బి అనే పాయింట్ని రీచ్ అయ్యాడు. ఓకే, దేర్ హీ ఇన్స్టాల్స్ అనదర్ 3 మీటర్ వర్టికల్ పోల్. అక్కడ ఏం చేశాడమ్మా? ఇంకొక 3 మీటర్ వర్టికల్ పోల్ని ఇలా ఇన్స్టాల్ చేశాడు. ఫస్ట్ 5 మీటర్స్ పోల్ ఇన్స్టాల్ చేశాడు, తర్వాత 3 మీటర్స్ పోల్ ఇన్స్టాల్ చేశాడు. ఓకే, అలా ఇన్స్టాల్ చేసిన తర్వాత పక్షులు కామ్గా ఉండవు కదా. చూడండి, ఏ బర్డ్ ఫ్లైస్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది ఫస్ట్ పోల్. ఫస్ట్ ఒక పోల్ ఇన్స్టాల్ చేశాడు కదమ్మా, అక్కడి నుంచి ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది సెకండ్ పోల్కి బర్డ్ ఎగిరిందట. ఫస్ట్ పోల్ నుంచి సెకండ్ పోల్కి బర్డ్ ఎగిరింది. పని పాటలేదు దానికి, అందుకే మనకి ప్రాబ్లం వచ్చింది. ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బర్డ్. ఈ డిస్ప్లేస్మెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటాడు. ఓకే, సరే క్వశ్చన్ చూడండి, డయాగ్రామ్ వేద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఎక్కడ ఉన్నాడమ్మా? ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నాడు. అక్కడ 5 మీటర్ లాంగ్ పోల్ని పాతాడు. డింగ్, ఇదిగోండి 5 మీటర్ లాంగ్ పోల్. 5 మీటర్ లాంగ్ పోల్ని పాతాడమ్మా. దీన్ని మనం ఆరిజిన్ అనుకుందాం. ఏ అనే పాయింట్ని మనం ఆరిజిన్ అనుకుందాం. నెక్స్ట్ ఏం చేశాడు? 5 మీటర్స్ ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేశాడు. ఇలాగ టింగ్ 5 మీటర్స్ ఈస్ట్ డైరెక్షన్లో 5 మీటర్స్ ట్రావెల్ చేశాడమ్మా. ఆ తర్వాత చూడమ్మా, ఇక్కడ మనం 3 డైమెన్షనల్ తీసుకోవాలి. 3 డైమెన్షనల్ డైరెక్షన్స్ తీసుకోవాలి. అంటే టింగ్ టింగ్ టింగ్. ఓకే, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. అంతే కదా? ఓకే, అంతే. ఓకే అమ్మ, ఇది టాప్, ఇది పైకి అనమాట. సో 5 మీటర్స్ ఇలా వెళ్ళాడు,
నెక్స్ట్ నార్త్ సైడ్ అంటే ఇటు వెళ్ళాలి లోపలికి. ఈస్ట్ సైడ్ 5 meters వెళ్ళాడమ్మా. తర్వాత ఎంత దూరం వెళ్ళాడు? ఏదో 5 meters టువర్డ్స్ ఈస్ట్ అండ్ దెన్ 2 meters టువర్డ్స్ నార్త్. ఈ డైరెక్షన్లో 2 meters వెళ్ళాడమ్మా. ఈ డైరెక్షన్లో 2 meters వెళ్ళాడు. ఇక్కడ బి అనే పాయింట్ని రీచ్ అయ్యాడు. ఓకే, సో మనం దీన్ని ఒక్క నిమిషం, దీన్ని ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. టింగ్ 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 టింగ్. దీన్ని వై యాక్సిస్ అనుకుందాం. ఓకే, ఇది జెడ్ యాక్సిస్ అనుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. ఓకే రైట్. ఇక్కడ ఒక 3 meter పోల్ని టింగ్ ఇక్కడ ఇన్స్టాల్ చేశాడమ్మా. 3 meter పోల్. దిస్ ఈజ్ 3 meter పోల్. ఒక పక్షి ఏం చేసిందంటే ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిందంట. పక్షి ఇదిగోండి పక్షి ఏం చేసింది? ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళి టింగ్ 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 ఇక్కడ వాలింది. ఆ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలమ్మా. క్వశ్చన్ చూడటానికి కొంచెం కష్టంగా అనిపించినా వెరీ వెరీ ఈజీ అమ్మా. మనం చేయాల్సిందల్లా ఏంటంటే జస్ట్ కోఆర్డినేట్స్ కనుక్కుంటామే. ఓకే, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కుంటామమ్మా. ఫినిష్ అయిపోయింది. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కుంటామే. కనుక్కుందామా? ఇది ఇది ఏమనుకుందాం? పి అనుకుందాం. ఇది క్యూ అనుకుందాం. పి యొక్క కోఆర్డినేట్స్ రాద్దాం ఫస్ట్. ఎక్కడ రాద్దాం? ఈ పక్క ఇక్కడ రాయన. పి కోఆర్డినేట్స్ రాయడం ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ 0, జెడ్ వాల్యూ 0, వై వాల్యూ మాత్రం 5 meters. సో ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 5 meters, జెడ్ వాల్యూ 0. చూడండి, జస్ట్ ఇలా వై డైరెక్షన్లో వెళ్తున్నాం అంతే. ఈ పాయింట్ దగ్గరికి రీచ్ అవ్వాలి అంటే నేను ఎలా వెళ్ళాలి? ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్లోని జెడ్ డైరెక్షన్లోని కదలక్కర్లా. సింపుల్గా వై డైరెక్షన్లో వెళ్తే ఈ పాయింట్ దగ్గర వెళ్ళిపోతా. సో 5 meters అయిపోయింది. నెక్స్ట్ క్యూ యొక్క కోఆర్డినేట్స్ రాయాలి. క్యూ అనే డిస్టెన్స్కి నేను ఎలా వెళ్తా అమ్మ? నేను ఎలా వెళ్ళాలి? కోఆర్డినేట్స్ కనుక్కోవాలంటే ఎలా వెళ్ళాలి? అయితే అలాంగ్ ది యాక్సిస్ వెళ్ళాలి, లేదంటే ప్యారలల్ టు ది యాక్సిస్ వెళ్ళాలి. స్టార్టింగ్లోనే చెప్పా పాయింట్. సో ఫస్ట్ నేను ఎక్స్ డైరెక్షన్లో 5 meters వెళ్ళా. తర్వాత జెడ్ డైరెక్షన్లో 2 meters వెళ్ళా. ఓకే అమ్మా, నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో 2 meters వెళ్ళా, పాజిటివ్ జెడ్ కాదు. అర్థమవుతుందమ్మా? ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్లో 5 meters వెళ్ళా అమ్మా. 5 meters టువర్డ్స్ ఈస్ట్. ఎక్స్ డైరెక్షన్లో 5 meters వెళ్ళా. సో 5 meters రాసేస్తున్నా. నెక్స్ట్ నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో 2 meters వెళ్ళా. నెగిటివ్ జెడ్ అమ్మా, కాబట్టి -2 లాస్ట్లో రాస్తున్నా. వై డైరెక్షన్లో పాజిటివా నెగిటివా? పాజిటివ్ వై డైరెక్షన్లో 3 meters. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం అమ్మా? 3 meters. అర్థమైందమ్మా? ఓకే, చూడమ్మా, ఫస్ట్ పాయింట్ కోఆర్డినేట్స్ రాస్తున్నా. నేను కోఆర్డినేట్స్ రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను కదలాలి. ఎలా కదలాలి? అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ కానీ, లేదంటే అలాంగ్ ది వై యాక్సిస్ కానీ, లేదంటే అలాంగ్ ది జెడ్ యాక్సిస్, లేదా ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు వై యాక్సిస్, ప్యారలల్ టు జెడ్ యాక్సిస్ కదలాలి. సో చూడమ్మా, ఈ పాయింట్ దగ్గర రీచ్ అవ్వాలంటే డైరెక్ట్గా వై డైరెక్షన్లో వెళ్తే సరిపోతుంది. సో వై డైరెక్షన్ 5, మిగిలినవి 2 0. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ 0, వై డైరెక్షన్ మాత్రం 5 రాస్తే అయిపోయింది. +5 పాజిటివ్ వై డైరెక్షన్లో వెళ్ళా కాబట్టి. ఇక్కడ చూడండి అమ్మా, ఈ పాయింట్కి రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళా. తర్వాత నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో వెళ్ళా. ఎక్స్ డైరెక్షన్లో 5 meters వెళ్ళా. నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో 2 meters వెళ్ళా. నెక్స్ట్ వై డైరెక్షన్లో 3 meters వెళ్ళా. సో ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కనుక్కోవాలి. వెరీ వెరీ సింపుల్. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈక్వల్ టు x2 minus x1 into I bar plus y2 minus y1 into j bar plus z2 minus z1 into k bar. ఓకే, ఇదిగోండి x2 y2 z2, ఇదిగోండి x1 y1 z1. వేసేయండి మీ దాంట్లో, వేసేద్దామా? వేసేయండి. x2 minus x1 5 minus 0 5 I bar plus y2 minus y1 అంటే 3 minus 5 minus 2. అంతే కదమ్మా? 3 minus 5 minus 2, 3 minus 5, y2 minus y1, 3 minus 5 minus 2. ఓకే, నెక్స్ట్ -2 0 -2 k bar అయిపోయింది. కరెక్ట్గా వేసానమ్మా? రైట్. ఓకే రైట్. సో
నాకు డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎస్ బార్ ఈక్వల్ టు 5i బార్ మైనస్ 2j బార్ కదా 3 మైనస్ 5 ఓకే మైనస్ 2j బార్ మైనస్ 2 0 మైనస్ 2k బార్ ఓకే వెరీ గుడ్ అయిపోయింది. సో నాకు ఏమొచ్చిందమ్మా ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ వెక్టార్ వచ్చింది. కానీ నాకు కావాల్సింది ఏంటి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ ప్లస్ az స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 25 ప్లస్ 4 ప్లస్ 4 రూట్ 33 25 ప్లస్ 4 9 29 ప్లస్ 4 33. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్ రూట్ 33 మీటర్స్ అమ్మ. ఓకే అన్ని మీటర్స్లో రాసాం కాబట్టి మీటర్స్ అవుతుంది. ఓకే అమ్మా. సో ఇది క్వశ్చన్ కొంచెం చూడడానికి ఇలా ఉంది కానీ జస్ట్ మనం కోఆర్డినేట్స్ కనుక రాసేస్తే డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే, తర్వాత అంతా ఈజీ. ఓకే అమ్మా. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అది. ఓకే అమ్మా. సరే చూడమ్మా జేఈ అడ్వాన్స్ 2017లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే దీంతో మనం క్లాస్ స్టాప్ చేద్దాం. చూడమ్మా 3 వెక్టార్స్ పీ బార్కి అమ్మ చూడండి క్వశ్చన్ ఇచ్చి డయాగ్రామ్ కూడా ఇచ్చాడమ్మా. క్వశ్చన్లోనే డయాగ్రామ్ కూడా ఇచ్చేసాడు. యాస్టీస్గా ఇది ఎలా అయితే ఇచ్చాడో అలాగే ఇచ్చాడు. ఆప్షన్స్ కూడా ఓకే ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ కూడా మీరు చెప్పాలా మళ్ళీ. ఓకే డయాగ్రామ్ కూడా ఇచ్చాడమ్మా. ఓకేనా రైట్. సరే ఏంటో చూడండి 3 వెక్టార్స్ పీ బార్ క్యూ బార్ అండ్ ఆర్ బార్ ఆర్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇదిగోండి డయాగ్రామ్లో ఇదిగోండి పీ బార్ క్యూ బార్ ఆర్ బార్. చూడమ్మా ఇది పీ బార్ ఇది క్యూ బార్ ఇది ఆర్ బార్. పీని క్యూని కలిపే లైన్ ఆర్ బార్ అనమాట. ఓకే లెట్ ఎస్ బి ఎనీ పాయింట్ ఆన్ ది వెక్టార్ ఆర్ బార్. ఈ ఎస్ అనేది ఆర్ బార్ మీద ఒక పాయింట్, ఎనీ పాయింట్ సెంటర్లో ఉన్నట్టు డ్రా చేసాం అనుకోకండి, ఎనీ పాయింట్. ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎస్ ఈజ్ బిఆర్ బార్. ఈ డిస్టెన్స్ బిఆర్ బార్ అంటున్నాడు. బి ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ అమ్మ. అంటే ఈ డిస్టెన్స్ ఎంత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్కి బి టైమ్స్. ఓకే ఆ బి వాల్యూ ఎంతైనా ఉండొచ్చు. ఓకే సో ఈ డిస్టెన్స్ ఎంతమ్మా బిఆర్ బార్. ద జనరల్ రిలేషన్ అమాంగ్ వెక్టార్స్ పీ క్యూ అండ్ ఎస్ ఈజ్. పీకి క్యూకి ఎస్కి మధ్యలో రిలేషన్ ఏంటి అని అడిగాడు. వెరీ వెరీ సింపుల్గా చేయొచ్చు అమ్మ. ఇది చాలా చాలా సింపుల్గా చేయొచ్చు. చూద్దాం ఏంటో, చాలా సింపుల్గా చేయొచ్చమ్మా. చూద్దాం ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒకసారి మళ్ళీ మీకు ఒకసారి క్వశ్చన్ అర్థం కావడం కోసం ఇక్కడ డయాగ్రామ్ మళ్ళీ వేస్తా చూడమ్మా. ఓకే ఫస్ట్ పీ బార్ క్యూ బార్ డ్రా చేద్దాం. ఇదిగోండి ఇది పీ బార్ ఇది క్యూ బార్. ఇది పీ బార్ ఇది క్యూ బార్ అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ఆర్ బార్ కూడా ఉంది. లెట్ ఎస్ బి ఎనీ పాయింట్ ఆన్ ది వెక్టర్ ఆర్ బార్. ఆర్ బార్ ఏదమ్మా ఇది ఆర్ బార్ ఇది ఆర్ బార్ అమ్మా. పీ నుంచి క్యూకి డ్రా చేసిన లైన్ ఆర్ బార్, టోటల్ ఆర్ బార్. ఎస్ బార్ అనేది పీ అండ్ క్యూ మధ్యలో ఏదో ఒక పాయింట్ ఎస్ బార్ ఇది. ఓకే ఎస్ బార్ ఇది. సో దీన్ని ఇలా జాయిన్ చేస్తున్నా. ఎస్ బార్ కదమ్మా. ఎస్ అనేది దీన్ని నేను ఎస్ బార్ అనుకుంటా. ఓకే ఎస్ బార్ అనుకుంటాం కదా, వాడే ఇచ్చాడు ఎస్ బార్ని. ఇదిగో వాడే ఇచ్చాడు కదమ్మా ఎస్ బార్ని ఇచ్చాడు. అయితే వాడు ఒక డేటా ఇచ్చాడు ఏంటమ్మా ద డిస్టెన్స్ బిట్వీన్ పీ అండ్ ఎస్. పీకి ఎస్కి మధ్యలో డిస్టెన్స్ ఉంది కదా అది బి ఇంటూ మాడ్ ఆర్ బార్ అని వాడు ఇచ్చాడు. డిస్టెన్స్ బిట్వీన్ పీ అండ్ ఎస్ ఓకే అది బి ఇంటూ ఆర్ బార్ అని వాడు ఇచ్చాడు. ద జనరల్ రిలేషన్ అమాంగ్ పీ క్యూ అండ్ ఎస్ ఈజ్. పీకి క్యూకి ఎస్కి మధ్యలో ఉండే జనరల్ రిలేషన్ ఏంటి? ఓకే అమ్మా పీకి క్యూకి ఎస్కి మధ్యలో ఉండే జనరల్ రిలేషన్ ఏంటి అది మనం కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఆర్ అనే కాన్సెప్ట్ లేదమ్మా ఈ ఆప్షన్స్లో కానీ లేదు వాడు అడిగిన రిలేషన్లో ఆర్ అనే కాన్సెప్ట్ లేదు. సో అంటే మనం ఏం చేయాలి ఆర్ని ఎలిమినేట్ చేయాలి. ఏం చేయాలమ్మా మనం ఆర్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే రైట్. ఎలా చేద్దాం ఫస్ట్ ట్రయాంగిల్లో అప్లై చేద్దాం. ఈ ట్రయాంగిల్ చూడండి అమ్మా ఇది ఒక వెక్టార్ అనుకోండి అమ్మా. ఈ టోటల్ వెక్టార్ దిస్ వెక్టార్ ప్లస్ దిస్ వెక్టార్ అని రాయొచ్చు కదా. ఈ వెక్టార్ ఏమవుతుంది బి ఇంటూ ఆర్ బార్. ఈ వెక్టార్ ఏమవుతుందమ్మా ఇది ఏమవుతుంది బి ఇంటూ ఆర్ బార్ అంతే కదా. ఇది ఒక చిన్న వెక్టార్ అనుకున్నాం. ఇక్కడికి ఈ టోటల్ వెక్టార్ని దిస్ వెక్టార్ ప్లస్ దిస్ వెక్టార్ రాయొచ్చు కదా. ఈ చిన్ని వెక్టార్ ఏమవుతుంది బి ఇంటూ ఆర్ బార్ అంతే. ఓకే సో ఇక్కడ మనం ట్రయాంగిల్లా కనుక అప్లై చేసామనుకోండి. ట్రయాంగిల్లా కనుక ఇక్కడ ఈ చిన్ని ట్రయాంగిల్కి ట్రయాంగిల్లా కనుక ఏ ట్రయాంగిల్ అమ్మా ఇది ఓపిఎస్.
ఓపీఎస్ ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్లా కనుక అప్లై చేస్తే ఎస్ బార్ ఈక్వల్ టు పీ బార్ ప్లస్ బి ఇంటూ ఆర్ బార్ రాయచ్చా రాయకూడదా? ఎస్ బార్ ఈక్వల్ టు బి ఇంటూ ఆర్ బార్ రాయచ్చా రాయకూడదా? రాయచ్చు కదమ్మా, రాయచ్చా రాయకూడదా? రాయచ్చు. చూడమ్మా, ఆర్ బార్ బదులు క్యూ బార్ మైనస్ పీ బార్ వాడే ఇచ్చేసాడు. అయితే మనం చూడొచ్చు కూడా, ఆర్ బార్ బదులు క్యూ బార్ మైనస్ పీ బార్ అని వాడు ఇచ్చాడు. అది ఇవ్వకపోయినా మనం రాసుకోవచ్చమ్మా. అలా చూడండి, వాడు ఇచ్చాడు, ఇన్ కేసు ఇవ్వలేదు అనుకోండి, ఓకే ఇవ్వక్కర్లేదు, అసలు ఎందుకు ఇచ్చాడో తెలియదు కానీ ఇవ్వక్కర్లేదు. డయాగ్రామ్లో ఇచ్చేసాడు, ఆర్ బార్ ఈక్వల్ టు క్యూ బార్ మైనస్ పీ బార్ని ఇచ్చేసాడు, బట్ ఇవ్వక్కర్లేదు. చూడండి, పెద్ద ట్రయాంగిల్ చూడండి. ఓకే, ఈ మధ్యలో మర్చిపోండి, మధ్యలో చెరిపేస్తా. ఇది ఈ చెత్త అంతా తీసేయండి. ఈ ఒక్క పెద్ద ట్రయాంగిల్ చూడండి. ఇక్కడ కూడా మనం ట్రయాంగిల్లా అప్లై చేయొచ్చు. అమ్మ ట్రయాంగిల్లా అప్లై చేయడం రావాలి, గ్రాఫికల్ మెథడ్లో ట్రయాంగిల్లా అప్లై చేయడం రావాలి, అప్పుడే ఈ క్వశ్చన్ ఈజీ. లేదంటే అసలు ఇది ఎలా సాల్వ్ చేయాలో మీకు అర్థం కాదు. ఓకే అమ్మ, ఈ పెద్ద ట్రయాంగిల్ ఒకటే చూడండి అమ్మ. ఈ పెద్ద ట్రయాంగిల్ చూసినప్పుడు పీ బార్ ప్లస్ ఆర్ బార్ ఈక్వల్ టు క్యూ బార్ అవుతుందా లేదా? పీ బార్ ప్లస్ ఆర్ బార్ ఈక్వల్ టు క్యూ బార్ అవుతుంది కదా. అంటే ఆర్ బార్ ఈక్వల్ టు క్యూ బార్ మైనస్ పీ బారే కదమ్మా. ఆర్ బార్ ఈక్వల్ టు క్యూ బార్ మైనస్ పీ బారే కదా. ఈ వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకే, ఈ వాల్యూని తీసుకెళ్ళి ఆర్ బార్ బదులు దీన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి అమ్మ. ఏమవుతుంది? ఎస్ బార్ ఈక్వల్ టు పీ బార్ ప్లస్ బి ఇంటూ క్యూ బార్ మైనస్ పీ బార్. ఫినిష్. ఓకే, రీఅరేంజ్ చేయండి, ఇప్పుడు వచ్చేస్తుంది మనకి. రీఅరేంజ్ చేయండి అమ్మ. ఇది ఎస్ బార్ ఈక్వల్ టు పీ బార్ ప్లస్ బీక్యూ బార్ మైనస్ బీపీ బార్. సో ఎస్ బార్ ఈక్వల్ టు, ఇక్కడ చూడమ్మా, పీ బారు మైనస్ బీ బార్ ఉంది, మైనస్ బీపీ బార్ ఉంది. సో ఈ రెండాటిల్లో 1 మైనస్ బి, పీ బార్ కనుక కామన్ తీస్తే బయట ఏం మిగులుతుంది? 1 మైనస్ బి మిగులుతుంది, ప్లస్ పీక్యూ బార్. ఇదే మనకు కావాల్సిన రిలేషన్ ఉందా? 1 మైనస్ బి ఇంటూ పీ బార్ ప్లస్ బీక్యూ బార్. ఇది ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే అమ్మ, ఇక్కడ జస్ట్ మనం ఏం చేసామమ్మా, ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టార్, ఇది పొజిషన్ వెక్టార్స్, ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టార్, అదే కాన్సెప్ట్. కానీ మనం ఇక్కడ అప్లై చేసింది ఏంటి? ట్రయాంగిల్లా అప్లై చేసాం అమ్మ. ట్రయాంగిల్లా అప్లై చేసి కాన్సెప్ట్ని క్లియర్ చేసి పడేసాం. ఓకే, జస్ట్ ఎంత 1 స్టెప్ అమ్మ, అంతే. ఇది కూడా వాడు ఇచ్చేసాడమ్మా, ఇది కూడా మనం కనుక్కోవాల్సిన పని లేదు. జస్ట్ ఇది కూడా వాడు ఇచ్చేసాడు, జస్ట్ ఈ స్టెప్ వేసాం, ఆర్ బదులు క్యూ మైనస్ పీ పెట్టాం, ఫినిష్ అయిపోయింది. అది అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ అమ్మ. ఓకే, అడ్వాన్స్డ్ లెవెల్లో కష్టమైన క్వశ్చన్లు ఉంటాయి, అలాగే సింపుల్ క్వశ్చన్లు ఉంటాయి. దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వక్కర్లేదు. అడ్వాన్స్లో కూడా వాళ్ళు మనుషులే కదమ్మా, మనం చేసే విధంగానే ఇస్తారు కొన్ని. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం అమ్మా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం డాట్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటాం, తర్వాత క్రాస్ ప్రోడక్ట్. ఒక వీడియో డాట్ ప్రోడక్ట్, ఒక వీడియో క్రాస్ ప్రోడక్ట్, దాంతో వెక్టార్స్ ఎండ్ అవుతుంది. ఓకే అమ్మా. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. అంతేకాకుండా నన్ను ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చమ్మా, ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ పేజ్ పేరు. అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది, హ్యాండిల్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.